చంద్రబాబు పేరు చెప్తేనే పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పెట్టుబడుల కోసం చంద్రబాబు దావోస్ వెళ్తే ఏపీలో పెట్టలేం పోవోస్ అని పారిశ్రామికవేత్తలు బాబుని తిప్పి పంపించిన సంగతి తెలిసిందే. తన వల్ల కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పరిశ్రమను తన ఖాతాలో వేసుకుంటే బెటర్ అని డిసైడ్ అయ్యారు చంద్రబాబు. వైఎస్ఆర్ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి మౌలిక సదుపాయాలు కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే జిందాల్ పరిశ్రమను తన ఖాతాలో వేసుకోవడానికి మరోసారి శంకుస్థాపన చేసేయడానికి రెడీ అయిపోయారు. నలుగురు నవ్విపోతారన్న జంకు కానీ సిగ్గు కానీ ఆయనకు లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బెగ్ బారో ఆర్ స్టీల్ అన్నాడు గిరీశం. గిరీశానికి కార్బన్ కాపీల వ్యవహారాలు నడిపే చంద్రబాబు నాయుడుకి ఈ ఫిలాసఫీ ఉంది. కాకపోతే ఇందులో మూడోది చంద్రబాబుకు బాగా వచ్చినట్లుంది. అదే స్టీల్ అంటే కొట్టుకొచ్చేయడం. కూటమి అధికారంలోకి వచ్చి 13 నెలలు దాటింది. ఈ కాలంలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదు. పైపెచ్చు గతంలో వచ్చిన పరిశ్రమలే ఏపీకి గుడ్ బై చెప్పేసి పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఆ మధ్య చంద్రబాబు నాయుడు తన గారాల పుత్రుడు ఏపీ మంత్రి నారా లోకేష్ ను వెంటబెట్టుకుని పెట్టుబడులు తెస్తానని దావోస్ వెళ్లారు. అయితే చంద్రబాబు లోకేష్లపై ఎవరికీ నమ్మకం లేక ఏపీలో బాబు పాలనలో లా అండ్ ఆర్డర్ అధ్వాన్నంగా ఉండడంతో పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులకు జంకారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో బాబు లోకేష్లు చేతులు ఊపుకుంటూ ఏపీకి వచ్చేశారు. తాము వెళ్లింది పెట్టుబడుల కోసం కానే కాదని ఓ కోతను చక్కగా కోశారు చంద్రబాబు. తాజాగా వైఎస్ఆర్ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి హయాంలో శ్రీకారం చుట్టిన జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరోసారి శంకుస్థాపన చేయడానికి రెడీ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు జిందాల్ కంపెనీ ముందుకు వచ్చింది. పరిశ్రమ స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్తో ఈరోజు స్టార్ట్ చేసే ఈ కార్యక్రమం 3 మిలియన్ టన్నులతోనే ఆగిపోదు. బళ్ళారిలో కూడా మొట్టమొదటగా తాను అడుగుపెట్టినప్పుడు, విజయనగరం దగ్గర మొదలుపెట్టినప్పుడు తాను 3 మిలియన్ టన్నులే అని చెప్పాడు. అది ఈరోజు పెరుగుతూ 13 మిలియన్ టన్నుల ప్లాంట్ అయింది. ఆ ప్రాంతం రూపురేఖలన్నీ కూడా మారబడ్డాయి. అదే పరిస్థితి ఇక్కడ కూడా రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నా. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతోన్న సమయంలోనే ఎన్నికలు రావడం, ఆ తరువాత కూటమి అధికారంలోకి రావడం జరిగిపోయాయి. చంద్రబాబు రాగానే స్టీల్ ప్లాంట్ పనులు ఆగిపోయాయి. ఇంతకాలానికి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భయపడ్డారో ఏమో కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు తెచ్చిన ఘనతను తన సొంతం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. గతంలో వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ అన్న పేరు పెడితే ఇప్పుడు వైఎస్ఆర్ పేరు మార్చేసి జీవో ఇచ్చారు. జరగాలి చెల్లి పెళ్లి మళ్లీ అన్న సినిమా కామెడీ తరహాలో స్టీల్ ప్లాంట్కు మళ్లీ శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు చంద్రబాబు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఉక్కు సంకల్పంతో తెచ్చిన ఈ స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించి పూర్తి చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఆనాడు వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ అని పేరు పెట్టి కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. ఏదైతే ఈరోజు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కొనసాగింపులో భాగంగానే ఈరోజు వీళ్ళు కొత్తగా ఘనకార్యం చేసినట్టుగా ఏదో ఈరోజు వాడు JSW కంపెనీ వాళ్ళను ఈరోజు పిలుచుకొని వచ్చి అక్కడ పరిశ్రమ పెట్టిస్తున్నట్టుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు ఈరోజు ఫోజులు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు జీవో కూడా ఇవ్వడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ని నామకరణం చేస్తే దాన్ని ఆ పేరును మారుస్తూ JSW రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ అని చెప్పి పేరు మార్చడం కూడా జరిగింది. వాస్తవానికి 2014లో రాష్ట్ర విభజన సమయంలో కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ నెలకొల్పుతామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారాన్ని పంచుకున్నారు కూడా. అయినా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ గురించి అడగలేదు. ఎన్డీఏ నుంచి 2018లో బయటకు వచ్చిన తర్వాత పొలిటికల్ స్టంట్ కోసం కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటూ తమ పార్టీ నేతలు సీఎం రమేష్, బీటెక్ రవితో దీక్షా డ్రామా చేయించారు. ఆ క్రమంలోనే 2018లో తానే ఓ శిలాఫలకం పాతి రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ పెడుతుందని అన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో ప్రయాసపడి జిందాల్ కంపెనీని ఒప్పించి పెట్టుబడులు పెట్టించారు.
స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన సహకారాన్ని అందించారు. అయితే పనుల దశలో ఎన్నికలు రావడంతో బాబు రాగానే పనులు ఆగాయి. ఇప్పుడు ఆ పనులకే శిలాఫలకాలు వేయాలన్నది బాబు ఐడియా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాము చేసిందేమీ లేకపోయినా జగన్ చేపట్టిన పనులకు మళ్లీ శంకుస్థాపనలు, పునాది రాళ్లు వేస్తూ జగన్ కష్టాన్ని కూడా తన ఖాతాలో వేసుకునేందుకు మాత్రం చంద్రబాబు ముందున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరుద్యోగాన్ని పారదోలాలని చెప్పేసి ఆయన ఇక్కడికి జేఎస్డబ్ల్యూతో ప్రతినిధులతో మాట్లాడి ఇక్కడికి వాళ్ళని ఇక్కడికే ఆహ్వానించి ప్రారంభించడం జరిగింది. అవన్నీ కూడా జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు కూడా సైలెంట్గా ఉండి ఇప్పుడు కొత్తగా జీవో తెచ్చి మళ్ళీ పేరు మార్చి పూర్తిగా మేమే చేసినామని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. ఖచ్చితంగా దీని అందరూ కూడా జిల్లా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని అసహించుకుంటారని చెప్పేసి మేము తెలియజేస్తాం. విభజన హామీల ప్రకారం కడపకు రావాల్సిన స్టీల్ ప్లాంట్ గురించి మాత్రం చంద్రబాబు మాట్లాడటం లేదు. ఆనాడు టీడీపీ ఎంపీగా, నేడు బీజేపీ ఎంపీగా ఉన్న స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన సీఎం రమేష్ కూడా దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరమని కడప వాసులు విమర్శిస్తున్నారు.